1 to 2 years ఈజీగా పడుతుంది ఆయనకి. కానీ ఎందుకు ఇటీవల ఇట్లా సభల్లో చర్చలకు సంబంధించి అంశం తగ్గింది ఓవరాల్ గా? ఏ శాసనసభ్యులైనా ఇదివరకు మనం చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి 10 సంవత్సరాలు చూసాం. 99 to 2004 ఒకళ్ళు ముఖ్యమంత్రి ఉండే, చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్. మళ్ళీ 2004 to 2009 రాజశేఖర రెడ్డి వర్సెస్ చంద్రబాబు. అటువంటి చర్చలు మళ్ళీ చూస్తామా తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో? వేరే అంటే మన శాసనసభ కాదు, దేశవ్యాప్తంగా ఏ అసెంబ్లీలోనైనా పార్లమెంట్ లోనైనా డైవర్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కూడా ప్రజలకు జనరంజక పాలన అనేది అందించడం లేదు. తర్వాత పూర్తిగా ప్రిపరేషన్ కాకుండానే వాళ్ళు పార్లమెంట్ కు వస్తున్నారు, అసెంబ్లీలోకి వస్తున్నారు. అయితే సమస్యకు సమాధానం చెప్పలేక, అంటే చెప్పే అవకాశం లేక కొంత కావచ్చు, వాళ్ళ గిల్టీ ఫీలింగ్ చెప్పుకోలేక కావచ్చు, వెంటనే దాన్ని బైపాస్ చేసి డైవర్ట్ చేస్తారు, ఇంకో టాపిక్ మీదకి మరలుస్తారు. తర్వాత వాళ్ళ సభ్యులు కూడా ఉంటారు కదా, ఏదైనా జటిలమైన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు అల్లరి చేసో లేకుంటే పరుష పదాలు వాడో మొత్తం దాన్ని డైవర్ట్ చేస్తారు. ఇది చాలా కాలం నుంచి నడుస్తున్నది భరత్ గారు. దాదాపుగా 10 years నుంచి మనము ఏ అసెంబ్లీ చూసినా, ఏ పార్లమెంట్ చూసినా ఇట్లాగే నడుస్తూ ఉన్నది. థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి స్పందన ఒకటైతే క్లారిటీ,